ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి గెయిల్ సంస్థ కోటి రూపాయల విలువ చేసే ఆధునిక వైద్య పరికరాలను అందజేసింది. ఈ సందర్భంగా వైద్య పరికరాల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య హాజరై వైద్య పరికరాలను ప్రారంభించారు. వైద్య అధికారులు, సిబ్బంది కృషి చేసి ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని వారు అన్నారు. ఏదైతే హాస్పిటల్కి సంబంధించి ఏలూరులో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడే మరి ఎంపీ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా హాస్పిటల్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి కలెక్టర్ గారితో అనేక సార్లు కలిసినప్పుడు కానీ, హెల్త్ మినిస్టర్ గారితో కలిసినప్పుడు కానీ అన్నీ కూడా బాడీ వేసిన కాడి నుంచి అనేక కార్యక్రమాలు దీనికి చేయించేటప్పుడు కానీ నేను ఏదైతే యాక్ట్ ద్వారా 100 పడకలు కూడా ఇప్పించడం జరిగింది. ఆ రోజున కూడా ఎంపీ గారిని అడిగాను, హాస్పిటల్కి ఎంత చేసినా సరే మనం బోలంత చేయవలసిన పరిస్థితి ఉందండి అని చెప్పి చెప్పడం జరిగింది. లాస్ట్ 5 yearsలో చాలా డౌన్ గ్రేడ్ అయిపోతే మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం మేము కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు హాస్పిటల్ని డెవలప్మెంట్ చేసేది ఎమ్మెల్యే గారు ఇన్సెంటివ్తో నాకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు 2-3 సార్లు చెప్తే అప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కొన్ని నిధులు పెడతామని ఆయనకి చెప్పడం జరిగింది. అలాగే ఆయన కూడా కొన్ని బెడ్స్ కావాలంటే ఇమీడియట్గా కొన్ని బెడ్స్ కూడా ఆయన వేరే త్రూగా అరేంజ్ చేసి హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది.